మరోవైపు తెలంగాణ సర్కారు కార్మికులను పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. ఎఫ్డీసీ చైర్మన్ ఒక అగ్ర నిర్మాత దిల్రాజు, ఆయన నేతృత్వంలో నిర్మాతలంతా వెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమైపోయి ఇద్దరు కలిసి కూర్చొని సమస్య పరిష్కారం చేసుకోవాలంట. సమస్య నిర్మాతల దగ్గరే ఉంది కదా, 30% మేము పెంచాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. మేము వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకొని చేసుకుంటామన్నారు. ఇంకా కొన్ని అలిగేషన్స్ చేశారు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు బిహేవ్ చేశారు. సో ప్రభుత్వాలు నోరున్న వాడి పక్కనే ఉంటాం, డబ్బున్న వాడి పక్కనే ఉంటాం, డబ్బున్న వాడికి కష్టం వస్తేనే మాకు నొప్పి తెలుస్తుంది, పేదవాళ్ళు రోడ్డుపైన ఆందోళన చేసినా, ధర్నాలు చేసినా, వర్షంలో దడిచినా, గగ్గోలు పెట్టినా, కేకలు పెట్టినా మాకు పట్టవు, వినపడవు అని బిహేవ్ చేస్తున్నట్లు కనపడుతోంది. సో ప్రభుత్వాలు పేదల పక్షాన ఉండాలి, బాధితుల పక్షాన ఉండాలి, గొంతు లేని వాళ్ళ పక్షాన ఉండాలి. వెరీ అన్ఫార్చునేట్. సినీ కార్మికుల అంశానికి సంబంధించి రెండు ప్రభుత్వాలు అక్కడ ఇక్కడ, నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేని విషయంగా నేను దీన్ని చూస్తున్నాను. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు నిర్మాతల పట్ల చూపిస్తున్న కన్సర్న్ చూసినప్పుడు కోపం వస్తుంది. మీరు టికెట్ల ధరలు పెంచుకోవాలంటే ప్రేక్షకులను పీడించడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలి. మీరు సినిమాలు తీసుకోవాలంటే తక్కువ జీతానికి, చాలీచాలని జీతానికి కార్మికులంతా మీ సినిమాల కోసం పనిచేయాలి. మీకు కష్టం వస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. కొంతమంది నిర్మాతల ప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నట్లుగా రెండు ప్రభుత్వాలు బిహేవ్ చేస్తున్నాయి.